సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఎలా పని చేస్తున్నారండి? బాగా చేస్తున్నారండి. ఎందుకంటే నన్ను చూసారండి, ఆయన రోడ్డు మీద చూసండి, నన్ను లోపల పిలిపించండి, నాకు బండి కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఇచ్చారండి. ఆ బండితో నేను ఎలా బతకగలుగుతున్నాను, నా భార్య పిల్లల్ని పెంచుకుంటున్నాను. అలాగే అండి, ఆ డబ్బులు నేనేదో రిక్షా కూడా తొక్కలేని పరిస్థితి, నడుమిరిగిపోయి నేను 100% 2 కాళ్ళు లేవండి నాకు. ఆ 2 కాళ్ళు లేనప్పుడు కూడా నన్ను చూసండి, ఆ రోజు నాకు భోజనం పెట్టించండి, నాకు డబ్బులు ఇచ్చి పంపించారండి. ఆయన డబ్బులతో నేను బండి కొనుక్కున్నానండి. జాయిగా ఆయన 50,000 రూపాయలు సాయం చేశారు. ఉన్న డబ్బులు నేను ఫైనల్ చేయించుకుని నేను వ్యాపారం చేసుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. ఆయన గవర్నమెంట్ వచ్చాక బాగుందండి. కూటమి గవర్నమెంట్ వచ్చాక పెన్షన్ వస్తుందండి మీకు? పెన్షన్ వస్తుంది బాబా, 6,000 వస్తుందండి. 6,000 రూపాయలు? 6,000 రూపాయలు వస్తుందండి. గతంలో ఎంత వచ్చేదండి మీకు? గతంలో నాకు 2,000 వచ్చేదండి. 2,000, 3,000 అంతే అండి. ఇప్పుడు 6,000 అయింది. మా భార్య పిల్లల్ని పెంచుకోవడానికే బాగుందండి. ఎటువంటి ఆపద లేదండి, ఇబ్బంది లేదండి. అలాగే అండి, నేను చెప్పేది ఏంటంటే అండి, ఏ గవర్నమెంట్ లో కూడా ఇలా చేసి మనిషిని నేను చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారిని చూశాను. అలాగే అండి, మనిషి నన్ను అలా చూసి లోపల పిలిపించి మాట్లాడి నాకు డబ్బులు ఇచ్చి పంపించండి, బండి తీసుకోమ్మా అని సాయం చేశాను. అందుకే నేను ఇప్పుడు ఎంతో దూరం నుంచి అండి ఆయన చూద్దామని వచ్చానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు బండి కొనుక్కోవడానికి డబ్బులు సాయం చేశారు, పెన్షన్ కూడా మీకు కరెక్ట్ వస్తుందండి. ఇప్పుడు నెల నెల పెన్షన్ ఏ టైంకి వస్తుందండి మీకు? కరెక్ట్ గా ఫస్ట్ తారీఖు వచ్చేస్తుందండి. ఫస్ట్ తారీఖు వచ్చేస్తుందండి. 5, 6 వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక నెల లేట్ అయితే తర్వాత నెల తీసుకున్నట్టే ఉందండి. అది నాకు తెలియదండి. నేను ఫస్ట్ తారీఖుని 6 గంటలకు ఇచ్చేస్తున్నారండి. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు విజయారావు గారు. ఉదయం 6 గంటల విజయారావు గారు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారండి. బాగుందండి. మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి, మాలాంటి వికలాంగులు బతకడమే కష్టం అండి. ఎందుకంటే నాకు వెనకాల కూడా అండి నడుము విరిగిపోయిందండి. నడుము చూపించాను, సార్ కూడా చూపించాను, నడుము విరిగిపోయిందండి. అది ఇదండి, నడుము విరిగిపోయిందండి. అటువంటి పరిస్థితిలో కూడా మాలాంటి వాళ్ళని కొద్దిగా కంటపెట్టి ఇప్పుడు 100% ఉందండి. మాకు 15 రూపాయలు చేస్తున్నారు మంచాన పరిపత్వంలో నల్ల పని చేయని వాళ్ళకి. అది కూడా జీవో పాస్ అయి వచ్చిందండి. నాకు ఏంటంటే ఓటీపీ వచ్చింది, అన్ని వచ్చినాయండి. అది కూడా మాకు 100% ఉన్న వాళ్ళకి కొద్దిగా 15,000 రూపాయలు ఇస్తాండి, బతకడానికి బాగుంటుందండి. భార్య పిల్లలతో చాలా హ్యాపీగా జీవిస్తామండి. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకుంటామండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ లో చూడలేదు అంత పెన్షన్ మొత్తం. నేను జిల్లా పెన్షన్ గా 15 సంవత్సరాల మధ్య చేస్తున్నాను. వికలాంగుల జిల్లా అధ్యక్షుడు అండి, హక్కులు వేదిక సంఘం కులన జాతీయ అధ్యక్షుడు అండి. అవుతాడు. ఇప్పుడు అంత దూరం నుంచి ఎందుకు వచ్చానండి, పవన్ కళ్యాణ్ చూద్దామని వచ్చానండి. నాకు పెట్రోల్ అవి కొట్టించుకుని ఎందుకు వచ్చానండి, ఆయన చూడాలి, ఆయన మాట్లాడాలి అని వచ్చానండి. కానీ అవకాశం ఉంటే మాట్లాడతాను, లేదా వెనక్కి వెళ్ళిపోతాను బాబు. అది ఆయన మళ్ళీ ఆయనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వికలాంగులంతా కూడా 100% చాలా హ్యాపీగా ఉన్నారండి. కానీ లేని వాళ్ళు ఉంటే ఎవరు లేరు. ఉంటాను బాబు.